మన దేశంలో మొదటగా ఆధార్ కార్డు ప్రవేశపెట్టినప్పుడు చాలామంది మన గోప్యతకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. మన డేటా అంతా ఎవరో కొట్టేస్తారు. ఇట్లా రకరకాల మాటలొచ్చాయి. కానీ ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి విషయంలోనూ కంపల్సరీ అయింది. ఆధార్ కార్డు ద్వారా మన అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదై ఉంటాయి. ప్రభుత్వం ఏదన్నా పథకాలు చేపట్టాలంటే డేటా అంతా కూడా ప్రభుత్వానికి అవసరం. అయితే ఆధార్ కార్డుకును, పాన్ కార్డుకి లింక్ విషయంలో కూడా చాలా రోజులు గందరగోళం నడిచింది. పాన్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిపోతే ఒక పేరుతోనే 2, 3 పాన్ కార్డులు తీసుకొని 2, 3 బ్యాంక్ అకౌంట్లు 2, 3 పేర్లతో కేవీ రావు అని ఒకతను, కె వెంకటేశ్వరరావు అని అతను ఒకే వ్యక్తి 2, 3 పాన్ కార్డులు తీసుకుని 2, 3 వ్యక్తులుగా వ్యవహరిస్తూ 2, 3 బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసేవరకే దాని పట్ల కూడా కొంత నియంత్రణ జరిగింది బ్యాంకింగ్ వ్యవస్థలో. ఇప్పుడు ఆధార్కి ఓటర్ ఐడికి అనుసంధానం చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఇది చాలా గొప్ప పరిణామం. దీనివల్ల బయట దేశాల నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడే రోహింగ్యాలు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ ఆధార్కి ఓటర్ ఐడికి అనుసంధానం చేయడంతో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఆధారు ఒకటి మామూలుగా అక్రమ చొరబడతారంటే ఆధార్ కార్డు తీసుకొని ఏదో పేరుతో మనుగడ సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓటర్ ఐడి తీసుకొని ఆధార్ కార్డు తీసుకునే రెండుకు అనుసంధానం చేసేవరకే అక్రమంగా వ్యవహరించడం తప్పుతుంది. అక్రమ ఓటర్లు ఇక్కడ వాళ్ళ యొక్క ఎత్తుగడలు చెల్లవు. కనుక ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఈ విషయమై చర్చించడానికి అన్ని పార్టీలని కాల్ఫర్ చేసింది. అన్ని పార్టీలు ఆధార్ ఓటర్ ఐడికి సహకరించాలి, ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించలేకపోతే ఆ పార్టీలకి ఏదైనా దురుద్దేశం ఉంది, దొంగ ఓట్ల గురించో మరొక విషయం గురించో దురుద్దేశం ఉన్నట్టే లెక్క. అంతేకాకుండా ఇప్పుడు ఈవీఎంకి సంబంధించి ఈ పాటికే దేశంలో చాలామంది చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏ అనుమానాల్ని సవ్యమైన రీతిలో ఎలక్షన్ కమిషన్ నివారించలేదు. మామూలు సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు, ఆ కేసులు వీగిపోతున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఏదో తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో కొన్ని చూపించి వదిలేస్తుంది. కానీ దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఆ చర్చలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. అది చాలా అత్యవసరం.